ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 9వ అధ్యాయము. సతీదేవి దేహత్యాగము. శృతదేవుడు ఇట్లు పలికెను: రాజా వినుము. ఈ విషయము పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలిచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేశాను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చాను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలబాధితమైన వాడను. చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడగు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుని చూచి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయ్యగుటచే పూజ్యుడే. కానీ ఇతడి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు నగు తాను లేచి నిల్చుండి గౌరవించుట, శిష్యుని చూచి గురువు లేచినట్లుగాను, భార్యను చూచి భర్త లేచినట్లుగాను, సేవకును చూచి యజమాని లేచినట్లుగాను ధర్మవిరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిల్చుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను దక్షుడి శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడంతటి వాని ఆలోచనాశక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మసూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపమును తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను: ఓహో, ఎంత గర్వము! ఓహోహో, ఏమి ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామ మాన్యుడును వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడును పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు అని అర్థము. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయస్సు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము, కపాలమును ఎముకలను ధరించి వేదవాక్యులకు పాషండుల చేత పూజింపబడు వాడు. ఇతడు వృధా అహంకారుడ దైవము. ఇట్టి వాడిచ్చు మంగళమేమి ఉండును. లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుతూ ఇతడు అపవిత్రముకు గజ చర్మమును ధరించును. నివాసమా శ్మశానము, అలంకారమా ఒక సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఇతడి ఈశ్వరుడు. పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలుడు చూచి పారిపోవును. శివాను శబ్దమే వీరి ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు గాని మామను చూచి నమస్కరింపవలైనడు జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారమును ఎప్పుడూ విడవడు. వీని కులమేమో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనుడు ఇతని దైవముగా అంగీకరింపరు.
ఆ దురాత్ముడకు నారదుడు వచ్చి చెప్పగా విని నేను అతనికి నా కుమార్తె సతీదేవినిచ్చి మోసపోయి తిని ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతరుని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములనే అనుభవించుతుండుగాక. ఇట్టి ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు. నీచకులము వారి వద్దనున్న పవిత్ర కలశము విడువదగినట్లుగా వీరు నాకు విడువదగిన వారు అని బహువిధముల దక్షుడు పరమేశ్వరుని నిందించెను. కుమార్తెకు సతీదేవిని అల్లుడకు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుతూనే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నర్లు, వారు వీరు అననేల అందరూ వచ్చిరి. పుణ్యాత్పురాలకు సతీదేవి శ్రీసహజముకు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలంచెను. పరమేశ్వరుడు వరద నివారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియకు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయను. నేను నిందను విని సహించినట్లుగా నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అతడ శుభము జరగదు, నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనను తండ్రి చెవి యజ్ఞమునకు పోతలచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళాను. పరమేశ్వరుని పరివారమగు భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరునూ కనీసం పలకరింపలేదు. దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటలు స్మరించుకొని యజ్ఞవేదిక కడకపోయాను. తండ్రి, అతడ ఉన్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనముగా ఉండిరి. దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరుడించిన సతీదేవి ఇట్లు పలికెను, తండ్రి, ఉత్తములను అవమానించుడు ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్బుద్ధినిచ్చటి వారు కలిగించిరా? ఇచ్చటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి? విధి విధానము వీరికి ముఖమై ఉన్నదా అని సతీదేవి పలికను. సతీదేవి మాటలను విని పూషుడను సూర్యుడు నవ్వెను. అతట ఉన్న భృగు మహర్షి సతీదేవిని పరిహరించుతూ తన గడ్డమును మీసములను సవరించుకొనెను. ఆ సభలో ఉన్నవారు కొందరు భుజములను చరుచుకొనిరి, కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుతూ సతీదేవిని పరిహసించుతూ విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధముల నిందించెను. రుద్రాణియకు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తునిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండమున తన శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారముల చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపిరి.
యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.